తన దాకా వస్తే. ఒక ఊళ్ళో వీరన్న అనేవాడు చిన్నతనంలో తండ్రి పోయిన దగ్గర నుంచి తల్లి రెక్కల కష్టం చాటున పనికిరాని వాడిగా తయారై ఊరి వాళ్ళ సహకారంతో పెళ్లి చేసుకొని ఇంకెలాగో సంసారం గడపలేక దొంగతనాలు చేస్తూ చాలా డబ్బు కూడబెట్టాడు. వీరన్న భార్య శాంతి మొగుణ్ణి దొంగతనాలు మానమని ఎన్నో విధాలా చెప్పి చూసింది. కానీ వీరన్న మానలేదు. ఒకసారి వీరన్న దొంగతనానికని పొరుగురు వెళ్ళి 3 రోజులకు వచ్చి చూసుకుంటే తాను దొంగతనం చేసి కూడబెట్టిన డబ్బు కనిపించలేదు. ఏమైందని భార్యని అడిగితే, నిన్న రాత్రి నేను నిద్రలో ఉండగా ఇంట్లో దొంగలు పడి దోచుకున్నారు అనింది శాంతి. వీరన్నకి బాధ కోపము వచ్చి భార్యను తిట్టసాగాడు. దొంగతనం చేసి సంపాదించిన డబ్బు పోతేనే ఇంత బాధపడుతున్నావే? కష్టార్జితాన్ని నువ్వు దొంగిలిస్తే ఇతరులు ఏమనుకోవాలి అని శాంతి అడిగింది. వీరన్నకి బుద్ధి వచ్చింది. ఇక ఎప్పుడు దొంగతనం చేయను అని వీరన్న భార్య మీద ప్రమాణం చేశాడు. నీ డబ్బు ఎక్కడికి పోలేదు, నేనే దాచాను, ఇకనైనా న్యాయంగా బ్రతుకు అన్నది శాంతి.